కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్న దరిగాం అటవీ ప్రాంతంలో ఆడపులి మృతి కలకలం రేపింది. రెండు పెద్ద పులుల మధ్య ఘర్షణ జరగా తీవ్ర గాయాలతో ఏడాదిన్నర ఆడపులి మృతి చెందినట్లుగా అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. పులి మృతదేహాన్ని పరిశీలించిన వైల్డ్ లైఫ్ చీఫ్ కన్జర్వేటర్ శాంతారాం కీలకమైన విషయాలను వెల్లడించారు. మహారాష్ట్ర సరిహద్దు కొమరం భీం ప్రాజెక్టు కాలువ సమీపంలో అనూహ్యంగా తారసపడ్డ రెండు పెద్ద పులులు ఒకదానిపై మరొకటి దాడి చేస్తున్నట్లుగా నిర్ధారించారు. ఆడపులికి తీవ్రంగా గాయాలు కావడంతో దరిగాం అటవీ ప్రాంతంలోనే ఆడపులి మృతి చెందింది. ఇక మగపులికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయని తెలిపారు వైల్డ్ లైఫ్ చీఫ్ కన్జర్వేటర్ శాంతారాం. ట్రాప్ కెమెరాస్ ఆధారంగా గాయపడ్డ పులి కదలికల్ని అటవీ శాఖ గుర్తించిందని అన్నారు. పోస్ట్ మార్టం తర్వాత పులి శరీర భాగాల్ని హైదరాబాద్ ల్యాబ్ కి పంపించినట్లుగా చెప్పారు. ఇక ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు వైల్డ్ లైఫ్ చీఫ్ కన్జర్వేటర్ శాంతారాం. ఇక మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. నరేష్ చెప్పండి, ప్రస్తుతం ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? అలాగే మగపులి కదలికలను గుర్తించినట్లుగా తెలుస్తోంది. అది ఏ ప్రాంతంలో సంచరిస్తుందని చెప్తున్నారు అధికారులు? తెలంగాణలోనే అందులోనూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్నగర్ కార్డాల్లో తొలిసారిగా ఆధిపత్య పోరులో ఆడపులి చనిపోయింది. ఏడాదిన్నర వయసున్న పులి ఈ ఆధిపత్య పోరులో టెరిటోరియల్ ఫైట్లో చనిపోయినట్టుగానైతే ఉన్నతాధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన శాంపిల్స్ను హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. 10 రోజుల గడువు ఉంటుంది. 10 రోజుల టైంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ టైగర్ టెరిటోరియల్ ఫైట్లో ఏడాదిన్నర కాలం ఉన్న ఆడపులి చనిపోవడమే అనేక అనుమానాలకు తావిస్తుంది. డిసెంబర్ 27న అదే ప్రాంతంలో క్యాటిల్ కిల్ జరిగింది. దహేగాం గోంది అటవీ ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. క్యాటిల్ కిల్ జరిగిన తర్వాత వారం రోజుల్లో పులి అక్కడికి వచ్చి మళ్ళీ మాంసాన్ని తినే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడికి వస్తున్న సమయంలోనే రెండు పులులు తారసపడ్డట్టుగానైతే సమాచారం అందుతుంది. ఆ రెండు పులులు తారసపడ్డ సమయంలోనే ఏడాదిన్నర ఆడపులిపై 3.5 సంవత్సరాల వయసున్న మగపులి అటాక్ చేసిందని ఉన్నతాధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఈ అటాక్ లో ఆడపులి మెడభాగం తలభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. భారీ పంజ కారణంగా ఎడమ కాలు కూడా పూర్తిగా విరిపోయిందని చెప్తున్నారు. పోస్ట్ మార్టానికి సంబంధించి ప్రాథమిక నిర్ధారణ ప్రకారమే ఆధిపత్య పోరు టెరిటోరియల్ ఫైట్ లోనే రెండు పులుల దాడిలోనే ఆడపులి చనిపోయినట్టుగా నిర్ధారించామని చెప్తున్నారు. ఎలాంటి విషప్రయోగం జరగలేదు, ఎవరు కూడా అటాక్ చేసి కానీ విద్యుత్ షాక్ పెట్టి కానీ ఆ ఆడపులిని చంపలేదని చెప్తున్నారు. కానీ టెరిటోరియల్ ఫైట్ మాత్రం 2.5 సంవత్సరాల పైన ఉన్న పులులు మాత్రమే ఆ దాడులు చేసుకుంటాయి. కానీ 18 నెలల వయసున్న మాత్రమే పులి ఈ టెరిటోరియల్ ఫైట్లో చనిపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ దాడిలో మగపులికి కూడా తీవ్ర గాయాలన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఫుట్ ప్రింట్స్ ఆధారంగా సీసీ ట్రాప్ కెమెరాల్లో ఎక్కడెక్కడైతే దానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయో దాన్ని సేవ్ చేసేందుకు ఫారెస్ట్ సిబ్బంది అయితే ఉటావుటిన రంగంలోకి దిగారు. ట్రాప్ కెమెరాలను పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగానైతే సమాచారం అవుతుంది. ఇది K6కు సంబంధించిన పులి పిల్లగా అయితే భావిస్తున్నారు. కాగజ్నగర్ కార్డాల్లో ఇప్పటికే 18 పులుల సంచారం కనిపిస్తుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడం, మహారాష్ట్రలో ఇప్పటికే చంద్రపూర్ జిల్లాలో టైగర్ టెరిటోరియల్ ఫైట్లోనే నవంబర్ 24 నుంచి జనవరి 4 వరకు అంటే 2 రోజుల ముందు వరకు 7 పులులు టైగర్ టెరిటోరియల్ ఫైట్లో చనిపోయాయి. ఇక్కడ కొమరం భీం జిల్లాలో కూడా తొలిసారిగా టెరిటోరియల్ ఫైట్లో ఆడపులి పిల్ల చనిపోవడం అయితే అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థాంక్యూ నరేష్.